సాగర్ గారు సరే ఈ సర్వేలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఐప్యాక్ చేసింది అనే ఒక సర్వే ఒకటి బాగా తిరుగుతోంది. మీ కూటమికి 118, వైసీపీకి 39, టైట్ ఫైట్ 18 అనేది ఒకటి తిరుగుతూ ఉంది. ఇంకా 4-5 సర్వేలు తిరుగుతూ ఉన్నాయి. అన్నీ ఇంచుమించుగా ఇంకా ఇలాగే ఉన్నాయి. ఒక నిమిషం అది కూడా చెప్తాను నేను, అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఇంచుమించుగా ఇదే సిచ్యువేషన్స్లో ఉన్నాయి. మన 120 నియర్లీ 120 టీడీపీ కూటమి ఉంటుంది, 40 to 50 వైసీపీ ఉంటుంది అనే తరహాలోనే సాగుతూ ఉన్నాయి. సో మొత్తంగా చూసినప్పుడు ఈ సర్వేలకున్న క్రెడిబిలిటీ మీకు ఏమనిపిస్తుంది? ఎంతవరకు వీటిల్లో నిజం కనిపిస్తుంది మీకు? గుడ్ ఈవినింగ్ అండి. అట్లాగే మిత్రులందరికీ కూడా, పెద్దలకి కూడా నా నమస్కారం. సర్వేల మీద యూజువల్ గా అంటే ఈ 2024 సంవత్సరానికి సంబంధించిన సర్వేలు కాకుండా గతంలో సర్వేలు తీసుకుంటే ఇంత ఇప్పుడుగా వచ్చేటివి కావు మనకు. సోషల్ మీడియాలో 2019 ఎలక్షన్స్ లో కూడా ఇంత చక్కర్లు అయితే ఆల్ ఓవర్ ది కంట్రీ, ఆల్ ఓవర్ ద స్టేట్ ఎక్కడ మనకు నడవలేదు. ఒక 3, 4, 5 మంది, 6 మంది చేసేవాళ్ళు, వాటి మీద చర్చ జరిగేటివి. అప్పటి వరకు ఎలక్షన్ అయ్యేంత వరకు వాటి మీద బ్యాన్ ఉండేది. తర్వాత ఎగ్జిట్ పోల్ ప్రసారం చేసేవాళ్ళు వాటి మీద. కానీ ఈ రోజు ఏమైందంటే సోషల్ మీడియా ఓవర్ రియాక్షన్ నడమన, అంటే హైపర్ రియాక్షన్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ రోజు అవి అనివార్యంగా నడుస్తూనే ఉంటాయి సోషల్ మీడియా బేస్. కాబట్టి మీరు ఇందాక ఓపెన్ రిమార్క్స్ లో చెప్పినట్టు ఎవరెక్కడ ఏ రకంగా ఏది వాళ్ళ ఆలోచన తిరికనంగా ఒక వీడియో కొట్టేసో, లేదంటే ఒకటి ఏదైనా వీడియో యూట్యూబ్ లో, దాంట్లో ఫేస్బుక్ లో పెట్టేయడం అన్నది, ఆపడం అన్నది నాకు తెలిసినంత వరకు ఎంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత ట్రై చేసినా ఈ సోషల్ మీడియాలో ఆపడం అనేది అసాధ్యం అనేది నా అభిప్రాయం. కానీ రెప్యుటెడ్ ఛానల్స్ లైక్ ఇండియా టుడే లాంటివి కానివ్వండి, రిపబ్లిక్ కానివ్వండి, ఆజ్ తక్ కానివ్వండి, సీ వాటర్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని ఏవైతే ఉన్నాయో కొంత రెప్యుటెడ్ సర్వేస్ ఉన్నాయో వాళ్ళైతే అక్కడ దీని మీద రిపీట్ చేయటం లేదు, రివీల్ చేయటం లేదు. సింపుల్ గా వాళ్ళు ఏదో చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకి అవగాహన మీద వాళ్ళ రిపోర్టర్స్ వాళ్ళు ఉన్నారు. కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా చాలా పద్ధతిగా వ్యవహరిస్తున్నాయి. కానీ మీరు చెప్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో అది నాకు నిన్న ఉదయమే వచ్చింది, చూశాను. అయితే నేను తెలుగుదేశం పార్టీకి రిప్రజెంట్ చేస్తాను కాబట్టి ఆబ్వియస్ గా నాకు ఆ విధంగానే చూడంగా నాకు సంతోషంగా అనిపిస్తుంది. దానికంటే నేనేం చెప్తానంటే అంతకంటే ఒక 10 సీట్లు ఎక్కువ వస్తాయి అనేది మా అభిప్రాయం. అంతకంటే 10 సీట్లు ఎక్కువ వస్తాయని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ పరిస్థితి వచ్చి తీరుతుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే వైసీపీ పార్టీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం లేకపోవటం. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కి కనుక ప్రత్యేక